పట్నం ప్రజలు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతి సిటీ ఊరి దాటి పట్టింది. ఇవాల్టి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళుతున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళుతూ ఉన్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీ నెలకొంది. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. సంక్రాంతి పండుగ కోసం ప్రజలంతా గ్రామాలకు బయలుదేరుతున్నారు. ప్రయాణికులు బస్సుల కోసం బార్లు తీరడంతో ఉప్పల్ జంక్షన్ దగ్గర రద్దీ నెలకొంది. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ప్రజలు బస్సుల కోసం వేల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని బస్సులు వచ్చినా సరిపోవడం లేదు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని బస్ స్టాప్లు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలతో నిండిపోయాయి. నల్గొండ, సూర్యాపేట, విజయవాడ వైపు వెళ్లే బస్సుల కోసం జనం బార్లు తీరారు. ఎల్బీ నగర్లోని విజయవాడ బస్ స్టాప్లో వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్నారు. ఎల్బీ నగర్లో ఎక్కువగా నల్గొండతో పాటు ఏపీకి చెందిన వారు ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో సంక్రాంతికి అక్కడి ప్రజలంతా గ్రామాలకు బయలుదేరుతున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎల్బీ నగర్లో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ కోసం పల్లెలకు జనాలు పయనమయ్యారు. సికింద్రాబాద్ ప్రాంతం నుంచి ప్రజలంతా తమ గ్రామాలకు తరలి వెళుతున్నారు. దీంతో సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. తమ పల్లెలకు వెళ్లేందుకు వేల మంది ప్రజలు జేబీఎస్ కు చేరుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ లో రద్దీ నెలకొంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు లక్షలాది ప్రజలు ఎంజీబీఎస్ కు తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎంజీబీఎస్ నిండిపోయింది. మరోవైపు పట్నం ప్రజలు పల్లె బాట పట్టడంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బార్లు తీరాయి. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులు ఉండగా వాహనాల రద్దీ దృష్ట్యా 12 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు. మామూలు రోజుల్లో 35,000 నుంచి 45,000 వాహనాలు వెళతాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ అధికారులు తెలిపారు. మనం చూస్తున్నాము, పట్నం ప్రజలు పల్లెబాట పట్టారు. వరుస సెలవులు నేపథ్యంలో పట్నం నుంచి ప్రజలు పల్లెలకు తరలి వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అయితే మనం చూస్తే ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్ కానీ, అటు ఎల్బీ నగర్లో కానీ మొత్తం ప్రజలతో నిండిపోయిందనమాట. ప్రయాణికులందరూ కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ వేల బస్సులను ఉంచినప్పటికీ కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. అటు బస్ స్టేషన్లు మాత్రమే కాదు, రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు ఎల్బీ నగర్ చూస్తున్నాం, ఎంజీబీఎస్ లో కూడా వేల సంఖ్యలో అక్కడికి ప్రయాణికులు వస్తూ ఉన్నారు. ఆ బస్
బస్సులను పిక్ చేసుకొని వారి సొంత గ్రామాలకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే గంటల తరబడి బస్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఒకవేళ బస్సు వచ్చినప్పటికీ కూడా ఆ బస్సులో సీటు కోసం వారు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్నటువంటి వాహనాల రద్దీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. సాధారణ రోజుల్లో ఉండేటువంటి వాహనాలు కన్నా కూడా సెలవులు కావడం, సంక్రాంతి కావడం, ప్రజలందరూ కూడా పల్లెబాట పట్టడంతో టోల్ ప్లాజాల దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.